నమస్తే అండి, నేను మీ డాక్టర్ శ్రవణ్ కుమార్ చూగు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్. పొటాషియం సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం. పొటాషియం లెవెల్ అనేది మన శరీరానికి ఒక నార్మల్ రేంజ్లో ఉండడం చాలా ముఖ్యంగా మన శరీర కండరాలు, గుండె కండరం, పేగులు కానీ ఇవన్నీ వీటి యొక్క కదలికకు మన పొటాషియం లెవెల్ అనేది ఒక సాధారణమైన రేంజ్లో ఉండడం చాలా ముఖ్యం అన్నట్టు. దీని రేంజ్ కనుక చూసుకుంటే 3.5 to 5.0, అప్పుడప్పుడు 5.5 వరకు ఉండొచ్చు. అయితే తక్కువ పొటాషియం ఉన్నప్పుడు ముఖ్యంగా దాన్ని మనం హైపోకెలీమియా అంటాం, అంటే పొటాషియం తగ్గిపోవడం. ఇలా తగ్గిపోయినప్పుడు ముఖ్యంగా మన కండరాలు వీక్ అవ్వడం, కొన్ని సందర్భాలలో కండరాలు పారాలిసిస్కి కూడా పోవడం, తర్వాత గుండె లయలో మనకు మార్పులు రావడం, ఈసీజీలో మార్పులు, పేగుల యొక్క కదలిక కూడా చాలా తగ్గిపోవడం, ఇవన్నీ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. సో ఇలా పొటాషియం తగ్గడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అంటే, శరీరం నుంచి పొటాషియం అనేది ద్రవ రూపంలో బయటికి పోవడం, అంటే ముఖ్యంగా వాంతులు విరేచనాలు అయినప్పుడు కానీ, ఇంకా కొంతమందిలో అయితే మరి యూరిన్లో పొటాషియం, మన కిడ్నీ సమస్య వల్ల కొంతమందికి యూరిన్లో పొటాషియం అనేది వాళ్ళకి తెలియకుండానే అది ఎక్కువ మోతాదులో పోతూ ఉంటుంది. సో దీనివల్ల కూడా మన శరీరంలో పొటాషియం నిల్వలు గణనీయంగా తగ్గిపోయి వాళ్ళకు చాలా సమస్యలు రావచ్చు. సో మీకు గనక ఇటువంటి పొటాషియం సమస్యలు ఉన్నా కూడా మీరు వెంటనే నెఫ్రాలజిస్ట్ని కలిసి ఈ తగ్గిన పొటాషియంకి ఏంటి పరిష్కారం అనేది మీరు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.